ఆదికాండం 21:13. అయినను ఈ దాసికుమారుడు నీ సంతానమే గనక అతన్ని కూడా జనముగా చేసేది అబ్రహాంతో చెప్పాను. అండ్ ఆల్సో ఆఫ్ ద సన్ ఆఫ్ ద బాండ్ వుమెన్ విల్ ఐ మేక్ ఎ నేషన్ బికాస్ హీ ఈస్ దై సీడ్. ఈ బిడ్డను కూడా నేను ఐ విల్ మేక్ హిమ్ ఎ నేషన్. మరి ఇంతకు ముందు దాంట్లో చూసినట్లయితే ఐ విల్ మేక్ హిమ్ ఎ గ్రేట్ నేషన్ అని కూడా చూస్తాం. మరి అబ్రహాంకి ఇప్పుడు విశ్వాసం పెరిగిపోయింది. 100 ఏళ్ళైనా నాకు కొడుకునిచ్చాడు, సారాకి మరి ఇలా చేశాడు, దేవుడు ఏదైనా చేయగలడు, ఇక ఈమెకి నేను ఎక్కువిస్తే ఏంది ఇవ్వకపోతే ఏంది అని చెప్పి ఆ పూటకి ఆహారాన్ని నీళ్ళు ఇచ్చి పంపించేశాడు. కెన్ యూ బిలీవ్ ఇట్? లుక్ ఎట్ ద ఫెయిత్ ఆఫ్ దిస్ మ్యాన్. ఆ పూటకి ఆహారాన్ని నీళ్ళు ఇచ్చి పంపించేశాడు. కొడుకు, భార్య, ఐ మేక్ హిమ్ ఎ గ్రేట్ నేషన్, గొప్ప జనముగా చేస్తాను, దేశాన్నిగా చేస్తాను ఇచ్చేసాడు. లెట్ us see what happened. చూద్దాం. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, పైగా ఎడారిలో ఒక బాటిల్ నీళ్ళు ఎవరైనా ఇస్తారా? కనీసం ఆ ఎడారి వెళ్ళి ఇంకో ఊరు వెళ్ళిపోవడానికైనా సరే ఆహారం ఇవ్వాలా, నీళ్లు ఇవ్వాలా, కొన్ని డబ్బులు ఇవ్వాలి. ఎంత ధనికుడు అబ్రహాం, వెరీ రిచ్ మ్యాన్. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్లి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను. అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను. ఇక్కడ 21వ వచనం దాకా చూస్తే మొత్తానికి దేశం ఫీలింగ్ మటుకు మనలేదు. ఐగుప్తు కదా, మళ్ళీ ఐగుప్తు స్త్రీనే తెచ్చుకుంది. ఓకే, మొత్తానికి దేవుడు ఆమెకు తోడుగా ఉండి అతనికి జీవింపజేసి గాడ్ బ్లెస్డ్ హిమ్. యు సా, ఒక వాగ్దానాన్ని మీద ఆశ పెట్టుకొని అబ్రహాము అందుకనే అంటాడు మనము వి షుడ్ నాట్ గో బై బ్రెయిన్ ఎస్టిమేషన్, జస్ట్ బై ఫెయిత్. బై ఫెయిత్ దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక వాగ్దానం మనం తీసుకొని క్లెయిమ్ చేసి ఉంటే ఎన్ని ఆటంకాలని మరి మనము దాటొచ్చు. ఎంత గొప్ప వాక్యం మనం పెట్టుకొని ఎన్ని కోల్పోతున్నాం, మనం ఎంత లోకం మీద ఆధారపడుతున్నాం. ఒక మాట పట్టుకొని కొంచెం ఆహారము, ఒక రొట్టె, ఒక గ్లాసు నీళ్లు, ఒక బాటిల్తో నీళ్ళు ఇచ్చి పంపించేశాడు. ఈ హగర్ అయితే మరి ఒక 2 రోజులు ఉండగలదేమో ఆహారం లేకుండా, నీళ్ళు లేకుండా. మరి చిన్నవాడు, హౌ హార్డ్ ఇట్ మైట్ బి. అతని విశ్వాసం చూడండి. లుక్ అట్ హిస్ ఫెయిత్. అందుకే అంటారు మనము లోకాన్ని బట్టి, ఇతరులను బట్టి, పెద్దల అనుభవాలను బట్టి, ఓకే, జ్ఞానాన్ని బట్టి కాదు కానీ విశ్వాసంతో ముందుకు నడవాలంట. అంటే దేవుడు ఏం చెప్తే ఈ లోకమంతా ఇప్పుడు దాకా ఏదన్నా జరగని, ఈ లోకమంతా రీసెర్చ్ చేసి ఏదైనా చెప్పని, కానీ దేవుడు ఏం చెప్తే దాన్ని నెరవేరుస్తాడు. దట్స్ ఇట్. లుక్ అట్ హిస్ ఫెయిత్, హౌ హీ గేవ్ ఎ బాటిల్ ఆఫ్ వాటర్. దేవుడు ఈ ఒక్క రోజులో ఈమె చరిత్రను మార్చేశాడు. 1 డే ఇక ఆమె విశ్వాసం తగ్గడం మొదలుపెట్టింది, గొప్ప దేశం అయిపోయాడు. చాలాసార్లు దేవుడు ఎందుకు అనేక సార్లు మనతో మాట్లాడంటే ఆయన తెలుసు ఎందుకు, నువ్వు వినవు. ఇక్కడ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. గాడ్ వాంట్స్ టు టాక్ టు యు. ఎంతమంది అబ్రహాం విశ్వాసాన్ని చూసి ఇదొకటి నేర్చుకున్నారు? ప్రభువా, మాట మాత్రము సెలవేము, టెల్ మీ గాడ్, ఐ విల్ డూ ఇట్. ఒక వ్యక్తి జీవితకాలం కష్టపడి ఆ పిలుపు కోల్పోయే బదులు ఇక్కడ చూడండి, గాడ్ సెడ్ గో, ఐ విల్ డూ ఇట్. జస్ట్ ఇన్ 1 day he turned around. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమర్థజనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఒకవేళ నీకు ఉద్యోగం కష్టంగా ఉందా, చదువు బాగుందా, ఉద్యోగం వస్తుందా, ఓకే, క్యారీ ఆన్, అది నీ పిలుపు. నీకు చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏముందా నా దగ్గరికి రా, కమ్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నీ పిలుపు ఏంటో నేను నీకు ఇస్తాను. గాడ్ కెన్ టెల్ యూ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. అడగండి ప్రభువా. ఎందుకంటే దేవుడు, గాడ్ నెవర్ క్రియేట్స్ ఎ జంక్. దేవుడు ఒక పనికిరాని వ్యక్తిని ఎప్పుడు సృష్టించడు. ఎవ్రీ మేక్ ఈజ్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్కరిని ఆయన తన స్వరూపములో చేశాడు. గాడ్ మేడ్ ఎవ్రీ వన్ ఇన్ హిస్ ఇమేజ్. గాడ్, వాట్ హ్యావ్ యూ ఇన్ స్టోర్ ఫర్ మీ? దేవా, నీవు పెద్దోడికి బాగా చదువు వచ్చింది, చిన్నోడికి అవ్వలేదు, ఏం పెట్టావు చిన్నోడికి? నా కూతురు సరిగ్గా చదవలేదు, బాగా చదివింది, ఓకే, క్యారీ ఆన్. వీళ్ళకి ఏం పెట్టావు? ఆస్క్ గాడ్. యాకోబు ఒక్కొక్కరిని పిలిచి 12 మంది మీద చేతులేసి, నువ్వు ఎక్కడ పని చేస్తావు, నువ్వు ఇలా పని చేస్తావు, యోసేపు నువ్వు అలాగవుతావు అని వాళ్ళ పనుల్లో వాళ్ళు ఆశీర్వదించేశాడు. 12 మంది ఆశీర్వదించబడ్డారు. జాకోబ్ కాల్డ్ ఈచ్ వన్ అండ్ లేడ్ హ్యాండ్స్ అండ్ గేవ్ దెమ్ ద బ్లెస్సింగ్. ఒకరు అడవిలో, ఒకళ్ళేమో ఇలాగా, ఒకళ్ళు ఎడారిలో, ఒకళ్ళు అక్కడ, ఒకళ్ళు మైనింగ్, ఒకళ్ళు స్టడీస్, ఒకళ్ళు అది. హీ బ్లెస్డ్ ఎవ్రీ వన్. సో పేరెంట్స్ షుడ్ ట్యాప్ ఇన్ టు దట్ అనాయింటింగ్. ప్రభు, వీడి కోసం ఏం పెట్టావు, వీడి కోసం ఏం పెట్టావు, యూ షుడ్ టెల్. దేవుడు చెప్పినప్పుడు అది ఇచ్చేసేయాలి. యూ షుడ్
గివ్ దెమ్ దట్, డెలిగేట్ దెమ్ దట్ బ్లెస్సింగ్. వాళ్ళ ఆశీర్వాదంతో తరాలు బతికేస్తారు. తల్లిదండ్రులు మరి వారి పిల్లల్ని వారి గమ్యంలోకి నెట్టొచ్చు. దే క్యాన్ పుష్ దెమ్ టు ద డెస్టినేషన్. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న తల్లిదండ్రులందరూ యాకోబులాగా వారి పిల్లలను మంచి దేవుని చిత్తానుసారమైన గమ్యంలోకి తీసుకెళ్దురు గాక. యూ క్యాన్ డూ దాట్. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడో వినండి, సన్నిధిలో కనిపెట్టండి. ఏ వాగ్దానం నీకు వస్తుందో ఆ వాగ్దానం పట్టుకొని వాడి మీద ప్రార్థన చేయండి. చూడండి, అబ్రహాము ఒక ఆహారము ఒక బాటిల్ ఇచ్చి పంపించేశాడు, వెళ్ళిపో. హౌ గాడ్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమర్థనలారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఒకవేళ నీకు ఉద్యోగం కష్టంగా ఉందా, చదువు బాగుందా, ఉద్యోగం వస్తుందా, ఓకే, క్యారీ ఆన్, అది నీ పిలుపు. నీకు చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏముందా నా దగ్గరికి రా, కమ్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నీ పిలుపు ఏంటో నేను నీకు ఇస్తాను. గాడ్ కెన్ టెల్ యూ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. అడగండి ప్రభువా, ఎందుకంటే దేవుడు, గాడ్ నెవర్ క్రియేట్స్ ఎ జంక్. దేవుడు ఒక పనికిరాని వ్యక్తిని ఎప్పుడు సృష్టించడు. ఎవ్రీ మేక్ ఈజ్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్కరిని ఆయన తన స్వరూపములో చేశాడు. గాడ్ మేడ్ ఎవ్రీ వన్ ఇన్ హిస్ ఇమేజ్. గాడ్, వాట్ హ్యావ్ యూ ఇన్ స్టోర్ ఫర్ మీ? దేవా, నీవు పెద్దోడికి బాగా చదువు వచ్చింది, చిన్నోడికి అవ్వలేదు, ఏం పెట్టావు చిన్నోడికి? నా కూతురు సరిగ్గా చదవలేదు, బాగా చదివింది, ఓకే, క్యారీ ఆన్. వీళ్ళకి ఏం పెట్టావు? ఆస్క్ గాడ్. యాకోబు ఒక్కొక్కరిని పిలిచి 12 మంది మీద చేతులేసి, నువ్వు ఎక్కడ పని చేస్తావు, నువ్వు ఇలా పని చేస్తావు, యోసేపు నువ్వు అలాగవుతావు అని వాళ్ళ పనుల్లో వాళ్ళు ఆశీర్వదించేశాడు. 12 మంది ఆశీర్వదించబడ్డారు. జాకోబ్ కాల్డ్ ఈచ్ వన్ అండ్ లేడ్ హ్యాండ్స్ అండ్ గేవ్ దెమ్ ద బ్లెస్సింగ్. ఒకరు అడవిలో, ఒకళ్ళేమో ఇలాగా, ఒకళ్ళు ఎడారిలో, ఒకళ్ళు అక్కడ, ఒకళ్ళు మైనింగ్, ఒకళ్ళు స్టడీస్, ఒకళ్ళు అది. హీ బ్లెస్డ్ ఎవ్రీ వన్. సో పేరెంట్స్ షుడ్ ట్యాప్ ఇన్ టు దట్ అనాయింటింగ్. ప్రభా, వీడి కోసం ఏం పెట్టావు, వీడి కోసం ఏం పెట్టావు, యూ షుడ్ టెల్. దేవుడు చెప్పినప్పుడు అది ఇచ్చేసేయాలి. యూ షుడ్ గివ్ దెమ్ దట్, డెలిగేట్ దెమ్ దట్ బ్లెస్సింగ్. వాళ్ళ ఆశీర్వాదంతో తరాలు బతికేస్తారు. సో ఎ మదర్ క్యాన్ పుష్. తల్లిదండ్రులు మరి వారి పిల్లల్ని వారి గమ్యంలోకి నెట్టొచ్చు. దే క్యాన్ పుష్ దెమ్ టు ద డెస్టినేషన్. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న తల్లిదండ్రులందరూ యాకోబులాగా వారి పిల్లలను మంచి దేవుని చిత్తానుసారమైన గమ్యంలోకి తీసుకెళ్దురు గాక. యూ క్యాన్ డూ దాట్. దేవుడు ప్రతి తల్లికి తండ్రికి ఈరోజు మీ పిల్లల పట్ల మీకు ప్రత్యేకమైన వాగ్దానాలు ఇచ్చిన గాక. మే గాడ్ గివ్ యూ ప్రామిసెస్ టు యువర్ సన్, యువర్ డాటర్. యూ విల్ టెల్ దెమ్ దిస్ ఇస్ ఇట్, దట్స్ ఇట్. గాడ్ విల్ ఫుల్ఫిల్ ఇట్ ఇన్ దేర్ లైఫ్స్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఈరోజు మేము విశ్వాసము ద్వారా ఎలాగ మేము ముందుకెళ్ళిపోతే ఆలస్యంలో, కష్టాల్లో, వేదనలో అపవాది అనేక సార్లు మా త్రోవను తప్పించాలని చూస్తున్నప్పుడు కూడా ముందుకెళ్ళిపోతే ఎలా వాగ్దానాలు నెరవేరుస్తావో ఈరోజు మాకు బోధించావు. విశ్వాసంలో ఉన్నవారికి అయ్యా, మా క్రియలను బట్టి కాదు, మా విశ్వాసాన్ని బట్టి ఆశీర్వదిస్తానని సెలవిచ్చున్నావు. ఎవరెవరైతే నాకు ఈ ఒక్క విషయంలో ఆలస్యం అవుతుంది, వారి జీవితంలో సంపూర్ణంగా నెరవేరుతుందని ఈరోజు నువ్వు అబ్రహాం ద్వారా మాకు బోధించావు. కాబట్టి వారికి దయచేసి వారిలో భయాలను తీసివేసి అబ్రహాం లాంటి విశ్వాసం ఇచ్చి వారిని ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.